హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మామిడి కోత సమయంలో అలాగే కోత అయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో సమాచారం ఇస్తాను. కావున ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఏమైనా వీడియో కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. కల్చరల్ ప్రాక్టీస్ అయినటువంటి వాటర్ పెట్టడం, అలాగే ఎరువులు వేయడం, పురుగులు తెగుళ్లను కంట్రోల్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, సరి అయిన సమయంలో కోత కోసి మార్కెట్ చేసుకోవడం మరొక ఎత్తు. అలా రెండు పనులు సక్రమంగా చేసినప్పుడే మామిడి రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. మామిడిలో కోత అనంతరము 30 నుంచి 40% వరకు కుళ్ళిపోవడం, అలాగే పగిలిపోవడం, పండకపోవడం, చెడిపోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకు మామిడి కాయ అనేది తెంపడము ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగిస్తూ ఉంటారు. కానీ మే నెలలో వచ్చేసరికి మనకు ఎక్కువ కోతలు కోయడం జరుగుతుంది. ఎక్కువ కోతలు వస్తాయి మే నెలలోనే. మామిడి కాయ కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తను బట్టి కాయ నాణ్యత, కాయ రుచి దాని మీద ఆధారపడి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను. మామిడి తోటలో ముదిరిన కాయలను చూసి సరి అయిన దశలో కాయని కొయ్యాలి. అదేవిధంగా కాయ ఆకుపచ్చ రంగుల నుంచి లేత ఆకుపచ్చ రంగుల్లో మారినప్పుడు మనము ఆ దశల్ని గమనించి కాయని కొయ్యాలి. అదేవిధంగా కాయ వచ్చేసరికి కాయల కోత సమయంలో కొన్ని మార్పులను గమనించి ఆ విధంగా కాయలు తెంపడం మంచిది. కొన్ని మామిడి రకాల్లో పండు అనేది పసుపు రంగులో మారడము, అలాగే మరికొన్ని రకాల్లో కాయ పక్వ దశల్లో మనకు బూడిద లాంటి పొరలు ఏర్పడతాయి కొన్ని రకాలు. అలాగే మనకు కాయని తెంపినప్పుడు దానికి నుంచి సోనా కారడం జరుగుతుంది. లిక్విడ్ సోనా అని అంటాం. ఆ సోనా అనేది ద్రావణం మనకు తగ్గినట్లయితే అప్పుడు అనుకోవాలి మనము ఈ కాయ అనేది తెంపడానికి సమయం వచ్చిందని. సో అలా మనము తర్వాత కాయ కోసిన తర్వాత వెంటనే నీడల్లో లేదంటే 20 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నటువంటి గదిలో ఒకరోజు పెట్టాలి. ఆ తర్వాత మరుసటి రోజులు ఆ కాయని వెంటనే ప్యాకింగ్ హౌస్కి పంపాలి. మామిడిలో కోత సమయంలో అలాగే కోత తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు, వాటిని పాటించవలసిన చర్యలు గురించి మీకు క్లియర్గా వివరించాను ఇంతకుముందు. అలాగే మీరు కూడా రైతులు గమనించి రైట్ టైంలో కరెక్ట్ టైంలో మీరు కోతను కోసి మార్కెటింగ్ తీసుకువెళ్ళినట్లయితే మీ కాయకు ఎక్కువ డిమాండ్ వస్తుంది, అలాగే ఎక్కువ లాభం పొందవచ్చు. అలాగే మామిడి తోటల్లో మనము కాయకి మగబెట్టినట్లయితే కాయ మగ్గబెట్టడం అనేది కాల్షియం కార్బైడ్తో మగబెట్టినట్లయితే మనకు క్యాన్సర్ వచ్చే ఎక్కువ అవకాశం ఉంటాయి. కాబట్టి అది ఉపయోగించుకోకుండా ఇథలిన్ అనే వాయుని ఉపయోగించి కాయని మగబెట్టినట్లయితే మనకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే 3 నుంచి 4 రోజులకు కాయ అనేది పండిపోవడం జరుగుతుంది. సో నేను చెప్పినటువంటి పాయింట్ను మీరు కూడా పాటించి మీ యొక్క తోటల్లో కాయ కోసే టైంలో జాగ్రత్తలు చేసుకున్నట్లయితే మంచి ఆదాయం పొందవచ్చు. ధన్యవాదాలు.